నా పేరు పడమనేరు రామలింగయ్య పాండ. మేము ఇంచుమించు బ్రాహ్మణుడి తరువాత వాళ్ళమే. మమ్మల్ని కొన్ని ప్రాంతాల్లో పాండా బ్రాహ్మణ్స్గా పిలుస్తూ ఉంటారు. ఇక ఒకప్పటి కాలంలో మేము ఉండేది ఒరిస్సా మరియు ఆంధ్ర బోర్డర్లో. కానీ మా తాతల నాటి కాలంలో గుంటూరు జిల్లాకు చేరుకుని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరికి వచ్చేసాం. ఇక మా వృత్తి ఏంటంటే అప్పటి బ్రాహ్మణులకు అవసరం కొలిది వారికి సహాయంగా ఉండటం. అంటే ఒక రకంగా మేము బ్రాహ్మణ కులస్తుల తరువాత అంతటి వాళ్ళం. ఇక వారితో పాటు మేము కూడా వేద పాఠశాలల్లో చదువుకునే వాళ్ళం. ప్రస్తుతానికి నా వయసు 78 ఏళ్ళు. ఇప్పటికీ కూడా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. దానికి కారణం నా ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, నేను జీవించే పల్లె వాతావరణం కూడా. పల్లె జీవనం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఇక అలాంటి పల్లెల్లో జీవించిన మనుషులు కేవలం మానవ సంబంధాలు మాత్రమే కాదు, ఆ ప్రకృతితో కూడా స్థిరమైన సంబంధాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఇక అలాంటి వారిలో నేను కూడా ఒక్కడిని. అయితే ప్రకృతితో మనిషి సంబంధం ఏర్పరచుకున్న తరుణంలో మరింత లోతైన ఆలోచనలకు పోతే ఇక అదే ఆలోచన విధానం మన కంటికి కనిపించకుండా ప్రకృతిలో సంచరిస్తున్నటువంటి కొన్ని దుష్టశక్తుల యొక్క ప్రభావానికి గురి చేస్తుంది. ఇక అలాంటి ప్రభావానికి గురైన వ్యక్తి మా మామయ్య. అతని జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇది. మా చిన్నతనంలో కనీసం సైకిల్ కూడా ఉండేది కాదు. వాహనం ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలియని రోజులు. ఇక అలాంటి కాలంలో మా అమ్మకు నాన్నతో పెళ్ళయింది. మా తల్లిదండ్రులకు మొత్తం 8 మంది సంతానం. అందరికంటే నేనే పెద్దవాణ్ణి. నా తరువాత 4 తమ్ముళ్ళు, వారి తరువాత 3 చెల్లెళ్ళు. ఇది మా కుటుంబం. ఇక మా నాన్న వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటే వారి తల్లిదండ్రులకు పుట్టిన సంతానం మొత్తం 11 మంది. ఇక వారిలో 3 మసూచి వ్యాధి వల్ల చనిపోయారు. అప్పటికి మిగిలింది 8 మంది. వారిలో ఒకరు పిడుగుపాటుకు, ఇంకొకరు డయేరియా వల్ల చనిపోయారు. ఇప్పటికీ 6 మంది మాత్రమే ఉన్నారు. ఇక వారిలో కూడా మా నాన్నగారు అందరికంటే పెద్దవారు. ఇది మా నాన్న వాళ్ళ కుటుంబ నేపథ్యం. ఇక మా అమ్మ వాళ్ళ కుటుంబ వివరాలు చూస్తే ఇక మా అమ్మమ్మ తాతయ్యలకు మొత్తం 6 మంది సంతానం. ఇక వారిలో మొదటగా 5 అమ్మాయిలు, చివరిగా మామయ్య. వారందరికంటే పెద్దది మా అమ్మ. అంటే పెద్ద కొడుకు అలాగే పెద్ద కూతురు అన్నమాట. ఇక అలాంటి అమ్మ వయసుకు రాగానే పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో వరుడు కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడ మా తాతగారు కూడా నాన్నకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇక అలాంటి సమయంలోనే మా తాతయ్యకు అమ్మ గురించి తెలిసింది. ఒకరోజు మా తాత నాన్నను తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక ఆ సమయంలో అమ్మ నాన్న ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అలా ఇద్దరూ ఇష్టపడటంతో నెల రోజుల వ్యవధిలోనే మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళయింది. ఇక ఆ తరువాత మొదటిగా నేను జన్మించాను. అయితే నాకు 4 ఏళ్ల వరకు పెద్దగా ఏమీ తెలియదు. 5వ ఏట నుండి మంచి చెడులు అన్నీ తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఇది ఇలా ఉంటే మొదటి సంతానం నేనే కావటంతో మా అమ్మ తోడపుట్టిన వాళ్ళంతా కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. ఇక అందరికంటే మామయ్య నన్ను మరింత గారాబం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళ ఊరికి వెళ్తే మామయ్య నా గురించి ఆలోచించిన క్షణమంటూ లేదు. ఎప్పుడూ నన్ను తన భుజాలపైన ఎత్తుకుని ఊరంతా తిప్పడమే కాదు, నిద్రపోయేటప్పుడు కూడా అతని గుండెలపైన వేసుకునేవాడు. ఇక అలాంటి బంధం రాను రాను మరింత గట్టిపడింది. ఇక మా ఊరికి వారి ఊరికి మధ్య సుమారుగా 28 మైళ్ళు ఉండేది. పైగా అంతా అడవి మార్గం. నన్ను చూడాలి అనిపిస్తే అంత కఠినమైన మార్గాల్లో నడిచి కూడా వచ్చేవారు. ఇలా నాకు 5 ఏళ్ళు గడిచి 6వ ఏట అడుగు పెట్టాను. అప్పటికి మా ఇద్దరి బంధం మరింత ఎక్కువైంది. అయితే మా మామయ్య ప్రకృతి ప్రేమికుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కడో దూరంగా ఉన్న కొండలకు వెళ్ళి ఇక అక్కడే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఒకే చోట కూర్చొని గాలిని పీలుస్తూ ఉండేవాడు. ఇలా చేయటం
నేను కూడా 2-3 సార్లు చూశాను. అయితే 2-3 నెలలకు కనీసం ఒక్కసారైనా కలుసుకునే మేము ఒక్కసారిగా విడిపోయినట్టయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళే మామయ్య అప్పటి నుండి పూర్తిగా రావటం మానేశాడు. మామయ్య దగ్గరకు వెళ్దామంటే అమ్మా నాన్నలు చిరాకు పడుతున్నారు. 1-2 సార్లు అక్కడికి వెళ్తున్నారు అని తెలిసి నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను. నువ్వు రావద్దు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను 6 ఏళ్ల ప్రాయంలో ఉండగా మేమిద్దరం కూడా విడిపోయాం. ఇక అప్పటి నుండి ఒక్కొక్క సంవత్సరం గడిచి దాదాపుగా 19 ఏళ్ల ప్రయాణానికి చేరుకున్నారు. అయినా సరే నా కోరిక మాత్రం తీరలేదు. ఎంతగానో బ్రతిమాలాను, అయినా వాళ్ళు నన్ను అక్కడికి పంపలేదు. అసలు మా మామయ్య గురించి మాట్లాడితే ఒప్పుకునేవారు కాదు. ప్రతి క్షణం కూడా మామయ్య గురించే జ్ఞాపకాలు వచ్చేవి. ఇక అలాంటి సమయంలోనే ఏడ్చి మరీ అక్కడికి వెళ్ళాలని చూసేవాడిని. అయినా సరే వాళ్ళు ససేమిరా ఒప్పుకునేవారు కాదు. ఇక ముందు వెళ్ళబోమని తెగేసి చెప్పారు. వారు చెప్పే మాటలు విని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడికి వెళ్తే అమ్మమ్మ, తాత, మామయ్య, పిన్ని వాళ్ళంతా కూడా ఎంతో కలివిడిగా ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు వెళ్ళకపోవటానికి కారణమేంటి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి వారిపైన కూడా నాకు చాలా కోపం వచ్చేది. నాకు తెలియదు కానీ మా మధ్య ఏదో వైరం ఏర్పడింది. అందుకే వెళ్ళలేకపోతున్నామో అని అర్థమైంది. కనీసం వారైనా రావాలి కదా, కానీ రావటం లేదు. ఏం చెయ్యాలో తెలీదు, ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎన్నో ఏళ్ళుగా ప్రతిరోజు అక్కడికి ఏదో ఒక విధంగా వెళ్ళాలి అన్న ఆలోచన తప్ప నా మనసులో ఏ కోరిక లేదు. కానీ వెళ్తాను అని చెప్తే పంపించరు. మరి ఏం చెయ్యాలి అని దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే అక్కడ జ్ఞాపకాలన్నీ కూడా మదిలో మెదులుతున్నాయి. అదేంటంటే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా నేను అక్కడికి వెళ్ళాలని, ఆ తరువాత ఏం జరిగినా పర్వాలేదని ఆ జ్ఞాపకాలు నన్ను అక్కడికి వెళ్ళేలా ప్రేరేపిస్తున్నాయి. ఏం జరిగినా వెళ్ళి తీరుతాను, రేపే వెళ్తాను. ఇక ఆ రాత్రి అక్కడి జ్ఞాపకాలతోనే నిద్రపోయాను. సరిగ్గా సూర్యుడు ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నా అలవాటు ప్రకారం స్నాన సంజాతులు చేసి గుడికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకున్నాక ఇక నాన్నగారి పనిలో కొద్దిగా సహాయంగా ఉండి ఆ తరువాత విద్య కోసం నాతోటి వాళ్ళతో కలిసి గురుకులం వైపుగా నడిచారు. వాళ్ళంతా కూడా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను నడుస్తున్నాను. ఇక అప్పటికే చాలా సమయమైంది. వారి వెనుక నడుస్తున్న నేను నడకలో కొంచెం వేగాన్ని తగ్గించి వారు వెళ్తుంటే వెనుక నుండి ఒక చెట్టు చాటున దాక్కున్నారు. వారు వంక తిరిగి సెలయేరు లోపలికి ప్రవేశించే సమయానికి వెనక్కి తిరిగి చకచక అడుగులు వేస్తూ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోగే అడవి మార్గం లాంటి దారిలో అడుగు పెట్టారు. ఇక అక్కడ అడుగు పెట్టిందే తడువు. ఉరుకులు పరుగులతో అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకదాటిగా నడిచి కొద్ది దూరాన్ని ఛేదించారు. కానీ అప్పటికే నా కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. ఇక అక్కడే ఉన్నటువంటి బండపైన కూర్చొని కాసేపటికి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక సాయంత్రం చీకటి పడే వరకు సగానికి పైగా దూరాన్ని దాటాను. అయితే అప్పటికే అమావాస్య దాటి 3 రోజులు కావటంతో చీకటి మరింత ఎక్కువ అవుతుంది. అయినా సరే వీలు దొరికినప్పుడే వెళ్ళిపోవాలి అని, మామయ్యను చూడాలి అన్న ఒక్క ఆలోచనతో గడుపుతున్న నా కోరిక అంత చీకట్లో కూడా ముందుకు వెళ్ళమని చెప్తుంది. ఇరుకైన మార్గానికి ఇరువైపులా దట్టమైన పొదలు, అక్కడక్కడ పెద్ద చెట్లు, బండరాలతో కూడుకున్నటువంటి మార్గం కనుక నాకు కాస్త తోడుగా ఉంటుందని ఏదైనా ఓ కట్టె కోసం వెతుకుతూ పోతుంటే ఓ గ్రామాన్ని దాటి ముందుకు వెళ్తున్న వేళ ఆ ఊరి చివర పశువుల శాల వద్ద ఓ బలమైన కర్ర దొరికింది. దాన్ని తీసుకున్నాను. ఆ క్షణం ఒక మనిషి నాకు తోడున్నట్టయింది. ఇక మళ్ళీ నా నడకను మొదలు పెట్టాను. అలా ముందుకు వెళ్తున్నాను. దారిని ఛేదిస్తున్న కొద్దీ చీకటి మరింత ఎక్కువ అవుతుంది. అలా మరికొద్ది దూరం వెళ్ళేసరికి దారి సరిగ్గా కానరావటం లేదు. కానీ ఆ రాత్రికి అక్కడికి చేరుకోవాలి అన్న సంకల్పం నన్ను ధైర్యంగా నడిపిస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఆ ఊరికి వెళ్ళే సమయంలో నాకు ఎదురుపడినటువంటి చిన్న చిన్న పల్లెటూళ్ళు, గుడులు, బడులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక అప్పటికే
దాదాపుగా అర్ధరాత్రి అవుతుంది. నిజానికి ఆ సమయంలో ఒంటరిగా వెళ్ళటం చాలా కష్టం. అయితే నేను అలాంటి వేళలో కూడా వెళ్తున్నాను అంటే మా మామయ్య అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి. చిమ్మ చీకట్లో చల్లని గాలులు ముసురుకున్న వేళ మరింత వేగంతో వెళ్తున్నారు. సరిగ్గా మరికొద్ది నిమిషాల వ్యవధిలో అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకోబోతున్నారు. గట్టు పుట్ట చెట్టు చేమ అన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ళకు కనిపిస్తూ పాత జ్ఞాపకాలను నాకు గుర్తు తెస్తున్నాయి. ఇక అప్పటికే చాలా మైళ్ళు దూరం నడవటంతో శరీరంలో కొంత అలసట ఉంది. కళ్ళు మూతలు పడేలా ఉన్నాయి. ఎదురుగా ఎక్కడైనా చదునైన ప్రదేశం కనిపిస్తే అక్కడే ఆగి నిద్రపోదాము అనిపిస్తుంది. కానీ మామయ్యను చూడాలి అన్న ఆతృత నా సుఖాన్ని కూడా దూరం చేస్తుంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొలితే అమ్మమ్మ వాళ్ళ ఊరు మరింత దగ్గరవుతుంది. కేవలం మరికొన్ని క్షణాలు, కొద్దిసేపట్లో ఊరికి వెళ్ళబోతున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. నిద్రపోతున్నటువంటి మామయ్యను నిద్రలేపి అతని గుండెలపైన వాలిపోతారు. అమ్మమ్మ తాతయ్య మిగతా వాళ్ళందరితోనూ మాట్లాడాలి. ఇలా నా మనసులో ఆలోచిస్తూ అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆ దూరాన్ని దాటేసరికి అంత చీకట్లో ఊరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి పోలేరమ్మ గుడి కనిపించింది. ఇక అదే పోలేరమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి చెట్లు చీకట్లో ఆకాశాన్ని అందుకునేలా కనిపిస్తున్నాయి. అవి చూడగానే మరింత ఆనందంగా అనిపించింది. అదే పోలేరమ్మ గుడి. ఆ గుడి దాటి మరికొన్ని అడుగుల దూరం వెళ్తే పోతురాజు గుడి. ఆ గుడిని దాటగానే చెరువు, దాని పక్కనే బావి. ఆ బావి దాటి కుడివైపు తిరిగితే అమ్మమ్మ వాళ్ళు ఉండే ఏటిగూడెం కొమ్ము ఎదురవుతుంది. ఇక ఆ కొమ్ము దాటగానే వరుసగా 3 వీధులకు దారులు. మొదటి దారి రామాలయం వీధికి వెళ్తుంది. రెండవది అమ్మమ్మ వాళ్ళు ఉండే వీధి. అలా అలనాటి జ్ఞాపకాలను తరుచుకుంటూ సరిగ్గా కొమ్మ వద్దకు చేరుకుని మొదటి మార్గాన్ని విడిచిపెట్టి మరికొన్ని అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ రెండవ దారిలో అడుగుపెట్టారు. అదే మా అమ్మమ్మ గారు ఉండే వీధి. అక్కడ అడుగు పెట్టేసరికి ఆ ఊరి ఛాయలు చీకటి ప్రభావంతో సరిగ్గా కనపడటం లేదు. ఇక అప్పుడే నేను కొద్ది అడుగుల దూరంలో ఉన్నటువంటి రెండవ దారిలో అడుగుపెట్టాను. అది మా అమ్మమ్మ గారు ఉండే వీధి మార్గం. ఇక అక్కడ అడుగు పెట్టేసరికి ఆ ఊరి యొక్క ఛాయలు చీకటి ప్రభావంతో సరిగ్గా కనపడటం లేదు. కానీ ఒకప్పటి కాలంలో నేను ఎక్కువగా తిరిగాడే ప్రదేశం కావటంతో అంచనా ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందుకు వెళ్ళే కొలది అప్పటి దృశ్యాలకు, ఆ క్షణం కనిపిస్తున్న దృశ్యాలకు అస్సలు పొందనే లేదు. ఆ కాలంలో ఆ ఊరిని చూస్తే ఇంకా చూడాలి అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తుంటే అక్కడక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో పాడుబడ్డ ఇల్లు, మార్గమంతా రాళ్ళు చెట్లు, మొత్తం పొదలు పట్టేసి ఉంది. ఆ క్షణం ఆ దృశ్యాన్ని చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే అసలు ఇది నిజంగానే అమ్మమ్మ వాళ్ళ ఊరేనా అనిపించింది. ఎందుకంటే అస్సలు పొంతన లేకుండా మొత్తం మారిపోయింది. కానీ ఆ ఊరి గుడులు చెట్లు మరికొన్ని దృశ్యాలను చూస్తుంటే లేదు ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరే అనిపిస్తుంది. కానీ ఎక్కడా మనిషి మాత్రం కనపడటం లేదు. మొత్తం ఖాళీగా ఉంది. ఇక అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి కొద్దిపాటి ఇల్లు తలుపులు మూసేసి ఉన్నాయి. ఇక ఆ కాలంలో ఏ వేళలో చూసినా ఊరంతా హడావుడిగా ఉండేది, రాత్రి వేళల్లో కూడా. కానీ ఈ క్షణం ఒక చిన్న జ్ఞాపకం కూడా మిగల్లేదు. రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న గ్రామాలు కూడా అభివృద్ధిని సాధిస్తున్నాయి. కానీ ఈ ఊరు మాత్రం ఎందుకో నాకలా అనిపించలేదు. అయినా ఈ ఊరు ఒకప్పటి కాలంలో ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు చూస్తే అందవిహీనంగా ఉంది. ఇక అలానే ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మరికొద్ది దూరం వెళ్ళి అక్కడ వాతావరణాన్ని చూస్తుంటే ఈ ఊరిలో ప్రస్తుతం మనుషులు ఉంటున్నారా అన్న అనుమానమైతే కలిగింది. కానీ అప్పుడే చాలా దూరంలో ఓ కుక్క మొరుగుతున్నట్టుగా దారి అరుపులు వినిపించాయి. నిజమే, మనుషులు లేని చోట రాత్రి వేళల్లో కుక్కలు ఉండవు కదా, మనుషులుంటున్నారు. మరి ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంది? అలా ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిగ్గా అప్పుడే నడిచిపోతున్న మార్గానికి
కుడివైపున ఉన్నటువంటి ఒక ఇంట్లో ఎవరో ఒక వృద్ధుడు గట్టిగా శబ్దం చేస్తూ దగ్గుతున్నట్టయింది. ఇంకా అనుమానమే అవసరం లేదు, అనవసరంగా నేనే ఏదో వాగుతున్నాను. ఇక ఇంకా ముందుకు వెళ్తుంటే ఉయ్యాలలో నిద్రపోతున్న ఒక చిన్న పాప తన ఏడుపు కూడా వినిపించింది. ఇక అంతలోనే తన తల్లి గట్టిగా ఆవులిస్తూ, ఇప్పుడే కదా నే పాలు పెట్టాను, ఇంతలోనే మళ్ళీ లేచావా అని ఊయలు ఊపుతూ జోలపాట పాడుతున్నట్టుగా స్త్రీ స్వరం అది కూడా వినపడింది. అంతే, నాలో నేనే నవ్వుకొని ప్రతి ఇంట్లో కూడా మనుషులు బాగానే ఉంటున్నారు. అలా మరికొన్ని అడుగులు దూరం నడిచేసరికి ఆ వీధిలో ఒక చోట నులక మంచం పైన ఒక వ్యక్తి ముసుగు తన్ని నిద్రపోతున్నట్టు కనపడింది. ఆ వ్యక్తి మంచం కిందే ఓ కుక్క పడుకుంది. నా అలికిడి వినగానే నిద్రపోతున్నటువంటి కుక్క లేచి మురుగుతూ నా వైపు రాబోతుంటే ముసుగు తన్ని నిద్రపోతున్న ఆ వ్యక్తి ముసుగు తీయకుండానే గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. కుక్క కూడా అతని అరుపుకు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళి అక్కడే పడుకుంది. ఇక ఆ అరుపుకు భయపడ్డటువంటి నేను నా గుండెలపైన ఉమ్ముకుని కుక్కను పిలవటానికి ఇంత గట్టిగా అరవటం ఎందుకు అనుకున్నాను. ఇక అప్పటి నుండి నాలో భయమైతే మొదలైంది. మళ్ళీ కుక్కలేమైనా వస్తాయా కరుస్తాయా అని అలానే ముందుకు వెళ్తున్నాను కానీ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి నడుచుకుంటూ వీధి చివరికి చేరుకునేసరికి అలా చూస్తే ఆనాడు నా మనసులో ముద్రించుకున్నటువంటి ఆ ఇంటి వైపుగా నా కళ్ళు పడ్డాయి. అక్కడ ఒక్క ఇల్లు మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి పురాతనమైన గుడి మాత్రం కనపడటం లేదు. ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద చెట్లతో ఆ ప్రదేశం అంతా నిండుకుంది. అప్పటికే ఆ ప్రాంతంలో చెట్లు ఉండేవి కాదు, కేవలం గుడి మాత్రమే ఉండేది. అది కూడా ఎప్పటిదో శిథిలమైన గుడి. కానీ దాని వెనుక మామయ్య వాళ్ళు ఉండాలి. అయితే ఆ క్షణం గుడి ఉన్న ప్రదేశంలో చెట్లు కనిపిస్తున్నాయి. పైగా అంతా చీకటి కమ్ముకుని ఉండటంతో చెట్లు తప్ప ఇంకేమీ కానరావటం లేదు. ఇప్పుడు మామయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవటం ఎలా? కనీసం గుడి కనిపిస్తేనే కదా అక్కడికి వెళ్ళగలిగేవాడిని. పోనీ వెళ్దాము అంటే మార్గంలో ఏమీ కనపడటమే లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని భయంతో అక్కడే నిల్చుని చూస్తున్నటువంటి నా వెనుక నుండి హఠాత్తుగా ఎవరో వస్తున్నట్టుగా కాళ్ళ గజ్జలి శబ్దం వినిపించింది. తొల్లిపడి వెనక్కి తిరిగి చూస్తే ఒక స్త్రీ ముఖం కనిపించకుండా చీర కొంగుతో ముసుగు వేసుకుని నా వైపు ఒంటరిగా నడిచూస్తూ కనిపించింది. ఒంటరిగా వస్తున్నటువంటి తనను చూసేసరికి నాలో ఎక్కడా లేని ఆశ్చర్యం. ఇంత రాత్రి వేళ ఈమె ఎక్కడికి వెళ్తుంది? అవును, ఈమెను మామయ్య వాళ్ళ గురించి అడిగి చూస్తే చెప్తుందేమో అనుకున్నాను. కానీ తాను ఒంటరిగా ఉంది, ఏమాత్రం పరిచయం లేదు. ఒకవేళ ఈ టైంలో మాట్లాడాలి అని చూస్తే ఏమనుకుంటుందో అలా ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఆమెను చూస్తుంటే తను నా దగ్గరికి చేరుకుని కనీసం నా వైపు చూడకుండా అలానే వెళ్ళిపోతుంది. ఇక ఈ ఒక్క అవకాశం కూడా పోతే తెల్లవారే వరకు ఏమీ ఉండదు. ఏమనుకున్నా పర్వాలేదు, మామయ్య వాళ్ళ గురించి అడుగుతాను అనుకున్నాను. వెంటనే తనతో, ఏమండి, ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఉండాలి, మీకేమైనా తెలుసా అని అడిగాను. కానీ తాను మాత్రం పట్టించుకోలేదు. వేగంగా నడుచుకుంటూ మరికొద్ది దూరం వెళ్ళి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి అక్కడికక్కడే మాయమైపోయింది. ఇక ఆ దృశ్యాన్ని చూడగానే కొంచెం భయం వేసింది. కానీ ఇంతలోనే ఒక ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకున్నట్టు పెద్ద శబ్దం వచ్చింది. అది తలుపు శబ్దంలానే ఉంది. అంటే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ అక్కడే మామయ్య వాళ్ళు ఉన్నారేమో అని ఇక నాలో నేను ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేసుకుంటూ అక్కడే నిల్చున్న సమయాన అదే తలుపు మళ్ళీ ఒక్కసారిగా మోసుకున్నట్టు వినపడింది. నాకు అర్థమైంది ఆ చెట్ల మధ్యలో ఇల్లు ఉందని. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ ఊరికి రావటం జరిగింది. అందుకే సరిగ్గా నాకే ఏమీ గుర్తులేదు. పైగా చెట్లు కూడా బాగా నాటుకున్నాయి. అందుకే వాళ్ళ ఇల్లు కూడా గుర్తుపట్టలేకపోతున్నాను. ఇప్పుడు తాను వెళ్ళింది అంటే అక్కడ మనుషులు ఉన్నారనే కదా. అవును, మామయ్య కూడా ఎప్పుడో పెళ్లి జరిగి ఉండాలి. ఈ పాటికే సంతానం కూడా కనే ఉంటారు కదా.
ఇప్పుడు నా ముందుకు నడిచి వెళ్ళిన తను ఎవరే ఉంటారు? ఒకవేళ తనే మామయ్యను పెళ్లి చేసుకుందా? అదే నిజమైతే నాకు తాను అత్తమ్మ అవుతుంది. కానీ నాకు తనకి ఇంతవరకు ఏ పరిచయం కూడా లేదు కదా. అందుకే నేను మాట్లాడుతుంటే ఎవరో పరాయివాడు అనుకుంది. నేను మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా కూడా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు నేనుగానే ఊహించుకుంటున్నాను. నిజమే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మామయ్య వాళ్ళు ఉంటున్న ఇల్లు అదే అది. అంతవరకు భయం ఉన్నప్పటికీ కూడా తలుపు చప్పుడు వినపడేసరికి అక్కడ ఇల్లు ఉంది అని అర్థమైంది. ఇక ఏమాత్రం భయపడకుండా మెల్లగా చెట్ల మధ్యలోకి చేరుకున్నాను. ఇక అక్కడికి వెళ్ళే వరకు చెట్లు తప్ప నాకు ఏమీ కనిపించలేదు. కానీ ఒక పెద్ద మర్రి చెట్టు, దాని వెనుక అప్పటి జ్ఞాపకంగా మిగిలినటువంటి ఆ పాడుబడినటువంటి గుడి అప్పుడే నా కంటపడింది. అంతే, ఒక్కసారిగా నాలో ఉన్న భయమంతా పోయింది. ఇదే ఆ గుడి ఇప్పుడు బాగా శిథిలమైపోయింది. ఇక్కడే మామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది కదా, ఇంకా భయపడ్డ అవసరం లేదని ఆ చీకట్లో ఒక్కొక్క చెట్టుని దాటుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే అప్పుడే ఒక ఇల్లు నా కంటపడింది. దాన్ని చూడగానే నేను అనుకున్నది సాధించాను అనిపించింది. ఇదే అమ్మమ్మ గారి ఇల్లు. అవును, ఇదే నాకు ఇష్టమైన మామయ్య ఉన్నటువంటి ఇల్లు. ఇక వడివడిగా అడుగులు వేస్తూ దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ ఇల్లు కూడా పూర్తిగా శిథిలమైనట్టు కనపడింది. కానీ కిటికీ లోపల నుండి చూస్తే ఆ ఇంట్లో ఏదో ఒక చిన్న వెలుగైతే కనిపించింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని అమ్మయ్య, ఇంటికొచ్చేసారు, ఇంకా భయపడాల్సిన పనే లేదు, ఇదే అమ్మమ్మ గారి ఇల్లు అని వేగంగా ముందుకు వెళ్ళి ఇక ఆ ఇంటి తాలూకు పైకప్పు బాగా క్రిందకు ఉంటే నెమ్మదిగా తలను క్రిందకు వంచుకొని ఆ ఇంటి గుమ్మం వద్దకు చేరుకున్నాను. తలుపులు మూసేసి ఉన్నాయి. వెంటనే నా చేత్తో తలుపు కొట్టడం మొదలు పెట్టాను. నా చెయ్యి తలుపు తడుతూనే మామయ్య, నేను రామలింగయ్యని, చాలా ఏళ్ల తర్వాతనే ఇంటికొచ్చారు, తలుపు తీ అని అరుస్తుంటే సరిగ్గా అప్పుడే ఒక వృద్ధురాలి స్వరం వణుకుతున్న గొంతుతో, ఎవరు రామలింగయ్య, ఎక్కడి నుండి వచ్చావు? మీ మామయ్య కోసం వచ్చావా అని వణుకుతున్న స్వరంతో మాట్లాడుతుంటే ఆ గొంతు మా అమ్మమ్మదని గ్రహించారు. అదే నిజమని తెలుసుకున్న మరుక్షణమే నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేశాయి. మనసులో దాచుకున్న దుఃఖాన్ని ఏడుపు రూపంలో ప్రదర్శిస్తూ, అమ్మమ్మ, నేను నీ మనవణ్ణి రామలింగయ్యనొచ్చాను అని అరిచేసరికి నేను లేవలేను. మీ మామయ్య నన్ను కదలకుండా చేసేశాడు. అయినా తలుపు గడియ కూడా వెగ్గలేదు. నువ్వే తలుపు తీసుకుని ఇంట్లోకి రా అని పిలుస్తుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా 2 చేతులతో బలంగా తలుపును ముందుకు నెట్టాను. అలా బలంగా తలుపును ముందుకు నెట్టగానే ఎప్పుడో పురాతనమైనటువంటి కాలానికి చెందిన తలుపు కావటంతో తెరిచేసరికి పెద్ద శబ్దం వచ్చింది. ఇక లోపల వెలుగుతున్నటువంటి లాంతర్ పక్కనే ఒక నీడలాంటి ఆకారం మూల కూర్చుంది. ఆమె తలపై నుండి ముసుగు వేసుకుంది. తనని చూడగానే అదే అమ్మమ్మ అని గుర్తుపట్టి పరిగెత్తుకు వెళ్ళి అమ్మమ్మను పట్టుకుని గట్టిగా కౌగలించుకుని ఏడవాలి అనుకున్నాను. కానీ అప్పుడే కట్టెలాంటి తన 2 చేతులు నా ముఖాన్ని దగ్గరికి చేరనీయకుండా దూరంగా నెడుతూ, ఎవరయ్యా నువ్వు? నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు? నీకు ప్రాణాలపైన ఆశ లేదా అని అడిగింది. ఆ మాట వినగానే అమ్మమ్మ ఇలా మాట్లాడుతుందేంటి? ఇక అప్పటికే ఓ కర్రకు వేలాడుతున్నటువంటి లాంతర్ని తీసుకుని వెంటనే తన దగ్గరకు చేరుకుని తన తలపైన ఉన్నటువంటి ముసుగు తొలగించి చూస్తే అక్కడ కూర్చున్న వృద్ధురాలను చూసి భయంతో వణికిపోయాను. ఎందుకంటే అది నిజంగా వృద్ధురాలి ఆకారం, కానీ శరీరం అంతా కాలిపోయి ఉంది. ఆమె కళ్ళు ఎర్రని నిప్పు కనకల్లా నా వైపు చూస్తుంటే తన నుండి వచ్చే వాసన భరించలేక ముక్కు మూసుకుని వెంటనే 2 అడుగులు వెనక్కి నడిచి, ఎవరివే? ఈమె శరీరం అంతా కూడా కాలిపోయింది, అయినా ఇలా కాలిన శరీరంతో ఇంకా ఎలా బ్రతికింది? ఎవరమ్మా మీరు అని అడుగుతుంటే, నా గురించి నేనేమీ చెప్పను, వెళ్ళి మీ మామయ్యని అడుగు అని చెప్తుంది. సరే, మామయ్యని అడిగి తెలుసుకుంటాను, ఎక్కడున్నారు అని అడగ్గా
సరిగ్గా అప్పుడే ఇంకో స్త్రీ తన గొంతు నాకు వినపడింది. తాను మాట్లాడుతూ, అక్క, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా అని అడగ్గా, అవును, ఎవరో తెలియదు కానీ సిద్ధయ్య అల్లుడని చెప్తున్నాడు అని వృద్ధురాలు చెప్తుంటే, ఇక అక్కడే నిల్చొని వారి మాటలు వింటున్న నేను ఆ గదిలో ఉన్నది ఎవరా అనుకున్నాను. సరిగ్గా అంతలోనే ఆమె నన్ను తన వద్దకు రమ్మని చెప్పింది. సరే అని నేను అటువైపుగా వెళ్తుంటే ఆ వృద్ధురాలు నన్ను తన దగ్గరకు రమ్మని, ఆమెను బంధ విముక్తురాలను చేయమని చెప్పింది. తాను అలా చెప్పగానే, బంధించడమేంటి, క్రింద కూర్చొనున్నావు కదా అని తాను కూర్చున్నటువంటి ఒక చెక్కపీట వైపు చూస్తే, అక్కడ దృశ్యాన్ని చూడగానే గుండె ఆగినంత పనైంది. తాను కూర్చున్న పీట పైన వృద్ధురాలి యొక్క 2 కాళ్ళు పెట్టి ఆమె కదలకుండా కాళ్ళ నుండి పీట వరకు పెద్ద పెద్ద మేకులు కొట్టి బంధించారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు భయం వేసింది. అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి 2వ గదిలోకి చేరుకుని ఆ గదిలో మండుతున్న లాంతరు వెలుగులో గదంతా కూడా వెతుకుతూ ఉంటే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అసలు ఇక్కడ ఎవ్వరూ కనపడటం లేదు. మరి ఇంతవరకు ఆ మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయని మరింత దీర్ఘంగా చూస్తుంటే ఆ ఇంటి మట్టి గోడ పైన ఒక స్త్రీ ఆకారం, అంటే పైన వేలాడుతున్నట్టు కనపడింది. అంతేకాదు, తాను వేలాడుతున్నటువంటి ఆ గోడపై నుండి రక్తపు దార క్రిందకు జారుతున్నట్టుగా ఉంది. తాను గోడకు వేలాడటమేంటి, రక్తం రావటమేంటి? ఇక తన దగ్గరకు చేరుకుని, ఎవరు మీరు, ఎందుకిలా వేలాడుతున్నారు అని అడగబోయేసరికి ఇక అక్కడ దృశ్యాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టింది. తన కాళ్ళు చేతులకు పెద్ద పెద్ద మేకులు గోడ కొట్టేసినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ తాను బ్రతికే ఉంది. భయంతో వెనక్కి జరిగి, ఎవరు మీరు, మిమ్మల్ని ఎవరెలా వేలాడదీశారు అనగా నీరసించినటువంటి స్వరంతో ఆ స్త్రీ ఏడుస్తూ, ఇదంతా చేసింది మీ మామయ్య, త్వరగా నన్ను బంధ విముక్తురాలు చెయ్యు అని వేడుకుంటుంది. తన మాటలు వింటున్నటువంటి నేను, మా మామయ్య మిమ్మల్ని బంధించాడా, కారణమేంటి అని అడగ్గా, అదంతా కూడా తరువాత వివరంగా చెప్తాను, ముందు నన్ను విడిపించు అని చెప్తుంటే, సరిగ్గా అప్పుడే వేరే గది నుండి ఒక స్త్రీ వారిని వారిస్తున్నట్టుగా మాట్లాడుతూ, తాను నిద్రపోతున్నాడు, ఈ సమయంలో మీరు మాట్లాడి తన నిద్రకు భంగం చేస్తే లేచి మనందరినీ కూడా నాశనం చేస్తాడు. అయినా ఒక యువకుడితో ఇంత రాత్రివేళ మాటలేంటి, ఈ విషయం తెలిస్తే బ్రతికుండగానే కొరువు పెడతారు, నోరు మూసుకుని ఒక మూల పడునండి అని ఆ గది నుండి వేరొక స్త్రీ మాటలు వినిపిస్తుంటే, ఇక ఆ మాటలన్నీ వింటున్నటువంటి నేను గోడకు వేలాడుతున్నటువంటి ఆ స్త్రీ వంక చూస్తూ, మా మామయ్య ఏ గదిలో నిద్రపోతున్నాడు అని అడిగాను. అతను వారదే గదిలో నిద్రపోతున్నారు అని చెప్పగానే, సరే, మామయ్య దగ్గరకు వెళ్ళి వచ్చాక మిమ్మల్ని విడిపిస్తాను అలా చెప్పి వెళ్ళిపోతుంటే, నన్ను విడిపించి వెళ్ళు అని చెప్తుంది. కానీ ముందు మామయ్యను చూడాలి అన్న ఉద్దేశంతో ఆ గదిలోకి వెళ్ళబోతుంటే, ఈ బాధను భరించలేకపోతున్నాను, దయచేసి విడిపించి వెళ్ళు అని ఏడుస్తుంది. నేను తన మాట పట్టించుకోకుండా మధ్య గదివైపు వెళ్ళాలని ఇలా తలుపు పైన చెయ్యి వేసేసరికి ఇక అప్పుడే మాట్లాడినటువంటి ఆ స్త్రీ మళ్ళీ నన్ను హెచ్చరించడం మొదలుపెట్టింది. ఈ గదిలోకి రావద్దని, తాను నిద్రపోతున్నాడని, ఈ సమయంలో తన నిద్రకు భంగం కలిగిస్తే అందరినీ చంపేస్తాడంటుంది. నేను మాత్రం, తానెవరో కాదు, మా మామయ్య, నేనంటే తనకి చాలా ఇష్టం, నన్ను తాను ఏమీ చెయ్యడు, ధైర్యంగా వచ్చి తలుపు తీయండి, నేను కూడా వారిలాగే ఇక్కడ బంధింపబడి ఉన్నాను, అయినా ఇక్కడ ఉన్న తలుపు కూడా గడియలేదు, రావాలి అనుకుంటే నువ్వు రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడ్డం తప్ప నువ్వు ఏమీ చెయ్యలేవు, ముందే ఇక్కడి నుండి మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్తుంది. తన మాటలు వింటున్న నేను చిన్నగా నవ్వుతూ ఒక చేత్తో అలా తలుపును ముందుకు నెట్టారు. అంతే, ఆ తలుపు తెరుచుకుంది. నా అడుగు లోపల పడింది. ఇంకేముంది, అక్కడ అడుగు పడిన మరుక్షణమే ఆ గదిలో భరించలేని దుర్గంధం, ఏళ్లనాటి దుర్గంధం అక్కడ కొలువైనట్టు నా వైపుగా దూసుకొస్తుంటే
ముక్కు మూసుకుని, ఇంత దుర్గంధంలో మా అమ్మయ్య ఎలా పడుకున్నాడు? ఈ గదిలో ఏమైనా చనిపోయిందా? లేదంటే ఇంత వాసన రావటమేంటి? తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే తాను మాత్రం దగ్గరకు రావద్దని చెప్తుంది. కానీ నా అడుగులు మాత్రం ముందుకు పడుతున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, నేను ఆ వయసులో కూడా ఎంత ధైర్యంగా వెళ్తున్నానో. తను దగ్గరకు రావద్దని చెప్తుంది. తాను ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా మామయ్య దగ్గరికి చేరుకుని మనసారా కూడా తనతో మాట్లాడాలి. ఇక అదే ఉద్దేశంతో ఎవ్వరి మాట వినకుండా మామయ్య నిద్రిస్తున్న ఆ ప్రదేశంలోకి చేరుకున్నారు. ఇక అక్కడకు చేరుకునేసరికి ఆ వాసన మరింత ఘాటుగా వస్తుంది. ఓ రకంగా అక్కడే వాంతులగి కళ్ళు తిరిగి పడిపోయేలా అనిపించింది. అయితే మామయ్యను చూసే ఆనందంలో దాన్ని కూడా పట్టించుకోలేదు. తాను నిద్రపోతున్నటువంటి పాత మంచానికి దగ్గరగా చేరుకున్నాను. ఇక అక్కడికి చేరుకునేసరికి మామయ్య మంచం పైన పడుకుని ఒక వస్త్రాన్ని కప్పుకొని ముసుగు తన్ని పడుకున్నట్టుగా కనిపించింది. పక్కనే అటువైపుగా తిరిగి కూర్చున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. తనని చూడగానే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వాసన భరిస్తూ ఎలా ఉన్నావో అని అడిగాను. తానేమీ మాట్లాడటం లేదు. రావద్దని చెప్తున్నా సరే అడుగుపెట్టాం. ఇక అనుభవించు అంటుంది. నాకేమీ కాదులే, తాను మా మామయ్య. నన్ను చూసి చూడటంతోనే వచ్చి హత్తుకుంటాడు. నువ్వేం భయపడుకో. దగ్గరికి వెళ్ళి మామయ్యను నిద్రలేపే ప్రయత్నంలో, మామయ్య, నేను రామలింగాన్ని ఎన్నో ఏళ్ల తర్వాత నీకోసం వచ్చాను. లే మామయ్య, దయచేసిలే, నీతో మాట్లాడాలి అని వచ్చాను. నిన్ను చూడాలి అని ఉంది అని మెల్లగా తన చెవి వద్ద చెప్తూ ఉంటే తాను మాత్రం కదలకుండా అలాగే పడుకున్నాడు. మళ్ళీ పిలిచాను, అయినా సరే లేవలేదు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా, అందుకే లేవటం లేదు. కానీ నేను మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇక వెంటనే మంచం పైకి ఎక్కి రెండు వైపులా కాళ్ళు వేసి తన పైన కూర్చుని నిద్రపోతున్నటువంటి మామయ్యను ఆశ్చర్యానికి గురి చెయ్యాలి అని మంచం కదలకుండా మెల్లగా తన ముఖానికి శుతిమెత్తగా నా రెండు చేతులు ఆంచి తన ముఖాన్ని తడుముతూ మెల్లగా ఒక చేత్తో కప్పుకున్నటువంటి వస్త్రాన్ని తొలగించే ప్రయత్నం చేశాను. అంతే, అది ఒక్కసారిగా ముఖంపై నుండి క్రిందకు జరిగింది. ఇక అక్కడ దృశ్యాన్ని చూసి భయంతో గట్టిగా అరవాలని చూశాను. కానీ ఆ దృశ్యాన్ని చూస్తుంటే మంచం పైన పడుకున్నది అసలు మామయ్యే కాదు, ఎప్పుడు కొద్ది కాలం క్రితం చనిపోయినటువంటి ఒక మనిషి యొక్క అస్థిపంజరం. దాని నుండి వస్తున్న వాసనకు కడుపులో పేగులన్నీ కదిలిపోతున్నాయి. ఒక పక్క ఒళ్ళంతా కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. ఒక్కసారిగా గుండె వేగం అమాంతం పెరిగింది. స్వరం పనిచేయటం లేదు. వణుకుతున్న స్వరంతోనే ఏదేదో మాట్లాడుతూ ఆ క్షణం అక్కడి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఏదో ఒకటి చేసి బయటపడే ప్రయత్నంలో తన పైన కూర్చున్న నేను ఒక్కసారిగా వెనక్కి దూకి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా ఆ క్షణంలో నా శరీరం సహకరించలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంకా భయపడుతూ ఉంటే అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా అయింది. ఇక నా మెడలో ఉన్నటువంటి రుద్రాక్షమాలపైన చెయ్యి వేసి భయం నుండి బయటపడే మార్గం ఇదొక్కటే అని భావించి శివ స్తోత్రాన్ని పఠించడం మొదలుపెట్టాను. అలా నేను స్తోత్రాన్ని పఠిస్తుంటే ఆ ఇంట్లోని వాతావరణం భయంకరంగా మారుతుంది. అస్థిపంజరం ఉన్నటువంటి ఆ మంచం ఒక్కసారిగా గాల్లోకి తేలుతూ తన పక్కనే కూర్చున్న ఆ స్త్రీ చీకట్లో కలిసిపోతున్నట్టు మిగతా రెండు ఆకారాలు భయపడి అక్కడి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అరవటం మొదలుపెట్టారు. నేను మాత్రం ఆ దృశ్యాలను చూస్తూనే భయపడుతూనే రెండు కళ్ళు మూసుకొని శివ స్తోత్రాన్ని పఠిస్తుంటే ఒకవైపు సమయం గడిచిపోతుంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏమవుతుందో అన్న భయంతో కళ్ళు తెరవకుండానే ఆ శివ స్తోత్రాన్ని జపిస్తూ ఉంటే నాలో ఉన్న భయం మెల్లగా దూరం అవుతుంది. క్షణ క్షణానికి నా శరీరం అదుపులోకి వచ్చింది. ఇంకా ఆ స్తోత్రాన్ని అలానే జపిస్తూ మెల్లగా కళ్ళు తెరిచాను. అలా కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగా ఒక మంచం మాత్రమే కనిపిస్తుంది. ఇక అంతవరకు అక్కడ ఉన్నటువంటి అస్థిపంజరంతో పాటు పక్కనే కూర్చున్నటువంటి ఆ స్త్రీ కూడా ఆ క్షణం కనిపించలేదు.
ఇక మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఇంకా స్తోత్రాన్ని పఠిస్తూ వేరే గదిలోకి వెళ్ళి చూస్తే గోడకు వేలాడుతున్న ఆ స్త్రీతో పాటు వేరే గదిలో ఒక మూల కూర్చున్న వృద్ధురాలి రూపం కూడా మాయమైంది. ఇక ఎటువంటి భయం లేకుండా ఇంటి బయటకు చేరుకుని పాడుబడ్డ గుడి పక్కగా నడుచుకుంటూ నేను వెళ్ళినటువంటి దారినే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. అలా ఇంటి నుండి బయటపడటంతోనే అప్పటికి కోడి కోత వినిపించింది. అది విని రాత్రైంది, ఇప్పుడు తెల్లవారుతుందన్నమాట. అలా మెల్లగా అటువైపు నుండి వీధిలోకి నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే కోడి కోతతో పల్లెవాసులంతా కూడా నిద్రలేచి అటువైపు నుండి నడిచి వస్తున్న నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి నాకు ఎదురుగా వచ్చి, ఎవరు మీరు? అటువైపు నుండి వస్తున్నారెడ్డి, ఏం కావాలి అని అడిగారు. నా గురించి అన్ని వివరాలు కూడా చెప్తూ మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య వారి గురించి చెప్తుంటే, ఇరా నీకేమైనా ఇక్కారముందా? మీ మామయ్య, తాతయ్య, అమ్మమ్మ ఇంకా బ్రతుకున్నారు అనుకుంటున్నావా? వారు ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయారు. ఆ విషయం మీ అమ్మ నాన్నలకు కూడా తెలుసు. అగినా మీ మామయ్యను చూడ్డానికి వచ్చావా? ఇదంతా కూడా జరగడానికి మూల కారణమే వాడు. ఇంకా వాడి గురించి మాటలేంటి అని వెటకారంగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి నన్నెందుకో ఆట పట్టిస్తున్నాడు అని మొదట్లో అనుకున్నాను. కానీ ఆ తరువాత వారు చెప్పే మాటలు విని వణుకు పుట్టేసింది నాకు. మీ మామయ్య ఒకప్పటి కాలంలో ప్రకృతిని ప్రేమించే మంచి మనిషిరా. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళి ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవాడు. ఇక అలాంటి సమయంలో వాడికి ఏం జరిగిందో తెలియదు, కానీ రాత్రి వేళల్లో ఇంటి నుండి బయటపడి శ్మశానాల్లో తిరగటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి మాకు కారణమేంటో అడిగి తెలుసుకోవాలి అని ఎంతగానో ప్రయత్నించాం, కానీ వాడు చెప్పేవాడు కాదు. ఇలా కొన్నాళ్లకు ముందుగా మీ తాతయ్య చనిపోయాడు. ఆ తరువాత మీ అమ్మమ్మ, ఆ తరువాత మీ మామయ్య భార్య మరియు వారి పిల్లలు ఒక్కొక్కరుగా వరుసగా చనిపోవటం మొదలుపెట్టారు. వారు చనిపోతున్నారు అని మీ అమ్మ వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. కానీ అప్పటికే మీ మామయ్య పరిస్థితిని చూసి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. వాడు అప్పటికే కొన్ని భయంకరమైన శక్తులతో పాటు ధన పిశాచిని, కామ పిశాచిని కూడా వశం చేసుకున్నాడు. ఇక వాటిని సాధించే ప్రక్రియలో భాగంగానే వాడి సొంత కుటుంబీకుల్ని, రక్త సంబంధాన్ని చంపుకున్నాడు. ఆ విషయం మా ఊరి వాళ్ళకు తెలియటంతో మేమంతా ఇంటికి వెళ్ళి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాం. వాడు వెళ్ళలేదు సరికదా, మాపైనే పగ పెంచుకొని మమ్మల్ని ఎదురించి భయపెట్టి ఊరిలో వారిని కూడా ఒక్కొక్కరిగా బలి చేయటం మొదలుపెట్టాడు. ఇది గమనించి ఊరంతా కూడా ఒక్కటయ్యాం. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం. వారికి తెలిసినటువంటి ఒక రహస్యాన్ని మాతో చెప్పారు. ఇక అతను చెప్పినట్టుగానే ఊరికి పట్టిన పీడ విరగడవ్వాలి అంటే అలానే చెయ్యాల్సి వచ్చింది. మీ మామయ్యను చంపి వాడి శవాన్ని కూడా దహనం చేయకుండా అక్కడే విడిచిపెట్టి వాడు ఆత్మగా మారిన తరువాత ఆ స్వామీజీ సహాయంతో వాడి ద్వారా ఆ పిశాచాలన్నింటినీ కూడా అదే ఇంట్లోకి పంపించి ఆ ఇంటి నుండి అన్ని దిశలతో పాటు మీ మామయ్య ఆత్మ కూడా బయటపడకుండా అష్టదిగ్బంధనం చేశాం. ఇక అప్పటి నుండి పగటి వేళల్లో కూడా అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ నువ్వు రాత్రి వేళలో వెళ్ళావా? ఇంకా నీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇంట్లో మీ మామయ్య ఆత్మతో పాటు 3 పిశాచాలు ఉంటాయి. మొదటిగా కనిపించింది వృద్ధురాలు, రెండవది గోడకు వేలాడుతుంది, మూడవది అస్థిపంజరంలా పక్కనే ఉంటుంది. ఇలా నాకు అక్కడ ఏ విధంగా అయితే కనిపించాయో అన్నింటినీ వాటి యొక్క దిశలతో పాటు వివరంగా చెప్పేసరికి ఆ క్షణమే నాలో మళ్ళీ భయం మొదలైంది. కానీ ఆ వ్యక్తి నాకు ధైర్యం చెప్తూ, ఆ ఇంటి నుండి నువ్వు బయటపడ్డావు అంటే అది ఖచ్చితంగా నీ యొక్క భక్తి, లేదంటే ఎప్పటికే నువ్వు కూడా ప్రాణాన్ని కోల్పోయేవాడివి. అలా ఎప్పుడో జరిగిన అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఇప్పటికే ఈ ఊరు వాసులు చాలామంది భయపడి ఊరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఊరిపైన మమకారాన్ని పెంచుకున్న మాలాంటి కొంతమంది మాత్రం ఇంకా ఇక్కడే ఉంటున్నాం. అలా చెప్పి వెంటనే అక్కడి నుండి పంపించారు.
ఇక అప్పుడు నాకు అర్థమైంది. అందుకేనేమో ఆ ఊరి పేరును, మామయ్య పేరును కానీ తలిస్తే చాలు అమ్మ నా పైన కోప్పడేది. కానీ నేనే తెలియకుండా ఇంత పెద్ద తప్పు చేశాను. ఆ విధంగా మనసులో బాధపడుతూ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో జరిగిందంతా చెప్పి క్షమించమని అడిగాను. ఎంతైనా వారు నా కన్న తల్లిదండ్రులు కదా. నేను తప్పు చేసినప్పటికీ ఏమీ అనలేదు. కొంచెం తిట్టారు, కానీ ఆ తరువాత ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాల్టి హారర్ స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా మీకు జరిగినటువంటి కథల్ని, అనుభవాల్ని మా అందరితోనూ షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి డైరెక్ట్గా DM చేయండి.